ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలు. వివరాల్లోకి వెళ్తే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని గురువారం ఏఐటియుసి దర్శి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ చికాగో నగరంలో 8 గంటల పనిదినం సాధించడం కోసం శ్రామికులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించి 8 గంటల పనిదినాలు సాధించారన్నారు. కార్మికులకు కనీస వేతనం కావాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి సాధించడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు. అనేక కార్మిక చట్టాలను తీసుకువచ్చి కార్మికులకు, శ్రామికులకు, కర్షకులకు, రైతు కూలీలకు అండగా నిలిచిన సంఘం ఏఐటియుసి అని వారు ఈ సందర్భంగా కొనియాడారు. నేటి పాలకులు లేబర్ కోడ్ల పేరుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కుల కోసం చికాగో నగరంలో, కలకత్తాలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితాలను అనుభవిస్తున్న కార్మికులందరూ కార్మిక చట్టాల కోసం జరిగే పోరాటాలకు మద్దతుగా నిలిచి పోరాటాల్లో పాల్గొనాలని మేడే సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ముందుగా కుర్చేడ్ రోడ్లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణతో ర్యాలీ ప్రారంభమై పట్టణంలో కార్మిక ప్రదర్శన జరిపి మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణతో ముగిసింది. ముందుగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద మేడే సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడే కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామాంజీ యాదవ్, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరకొండ శ్రీను, విజయ్, మున్సిపల్ యూనియన్ నాయకులు ఇత్తడి ఇర్మియా, శ్రీకాంత్, నవీన్, నాగేశ్వరరావు, వెంకటయ్య, ఆర్ సూరిబాబు, ఎన్ఏపి యూనియన్ నాయకులు శేఖర్, కోటేశ్వరరావు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట్రావు, సీను, శివయ్య, ఆటో యూనియన్ నాయకులు సుబ్బారెడ్డి, సిహెచ్ అరుణ, అంజమ్మ, ఏఐటియుసి అనుబంధ ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. స్లాబ్ ముఠా మేస్త్రులు, ఈ భవన నిర్మాణ కార్మికులు